ఇడిచిన చెప్పులనే దక్కనిస్తలేరు. ఉత్తగా పోతే దొంగ వృత్తికే అవమానం అన్నట్టు పాత చెప్పులను బూట్లను కూడా ఎత్తుకపోతుర్రు దొంగలు. అసోంటిది అమ్ముకుంటే 10-20 వేలు వస్తాయన్న జీవాలను ఇడుస్తారా? పిల్లలను ఎత్తుకపోయే బద్మాషోలే కాదు, జీవాలను ఎత్తుకపోయే తాషిడిగాళ్ళు కూడా మస్తుగా తిరుగుతున్నారు ఊర్ల పొంటి. వీళ్ళ చేతులు ఇరిగిపోను, వీళ్ళ బండికి టక్కరైపోను, వీళ్ళను గత్తర తిన, వీళ్ళను కరోనా వట్ట. కరోనా టైంలో మంచి మంచోళ్ళని దేవుడు గొంటవేండు గాని గిసోంటి పాపకారోలను ఎందుకు ఉంచిండో. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాడ రోడ్ల మీద నెమరేసుకుంటా వండుకున్న ఆవులను ఎట్లెత్తుకపోతున్నారు. అర్ధరాత్రి తాషిడిగాళ్ళు పికప్ ట్రక్కుల చిర్రు, తాళ్ళు పట్టుకొని పోయి ఆవుల మెడకు కట్టిండ్రు, కొట్టుకుంటా తీసుకుపోయి బండెక్కిచ్చిర్రు. పాలకొల్లుల సడక్ల మీదున్న 20 ఆవులను అట్లనే ఎత్తుకొని పోయిర్రట. కోతకు తీసుకుపోనికి రోత పని చేసి ఉంటారంటున్నారు పోలీసోళ్ళు. పాలకొల్లు టౌన్లో దుకాణాల ముంగటున్న సీసీ కెమెరాలు ఇదంతా రికార్డ్ అయ్యే వరకు పోలీసోళ్లకు ఫిర్యాదు ఇచ్చిర్రు లోకలోళ్ళు. ఈ వీడియోలతోటి ఎవలి దొంగలు ఏడికెంచచ్చి ఆవులను ఎత్తుకపోయిర్రన్నది పోలీసోళ్ళు ఎంక్వైరీ చేస్తుర్రట. మట్టుగట్టిన జీవాలనే దక్కనిస్తలేరు. ఊర్లు ఇడిచిపెట్టిన వాటిని చూస్తే ఊకుంటారా ఇక?